హలో అందరికీ. ఈ వీడియోలో నెగిటివ్ ఎనర్జీ అంటే నరదృష్టి, కనుదృష్టి అన్నీ పోవాలి అంటే అమావాస్య రోజు మేమేం చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మనం బాగుంటే చూడలేని కళ్ళు చాలా ఉంటాయి. ఆ కళ్ళ నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ నుండి బయటపడడానికి మేమైతే ఇలా చేస్తాము. మనకి ఇయర్ మొత్తంలో 12 సార్లు అమావాస్య వస్తుంది. సో ప్రతి అమావాస్యకి మేము ఎలా చేస్తాము ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయట పంపించాలన్నా, ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలి అన్నా ఫస్ట్గా ఇంట్లో ధూపం అయితే వేస్తాము. ఇంట్లో ధూపం వేయడానికి ఇలా బొగ్గులు తీసుకొని స్టవ్ మీద కాసేపు వేడి చేశాక బొగ్గు అనేది ఇలా ఫైర్ అవుతుంది. దీనిలో ఉంది ఇది బాక్స్లో పౌడర్, బయట దొరుకుతుంది, పిల్లలకి వేస్తారు ఇది. ఈ పౌడర్తో కాకుండా స్టిక్స్తో కూడా వేసుకోవచ్చు, వాటితో కూడా ధూపం వేసుకోవచ్చు. ఇలా స్మోక్ రావడం స్టార్ట్ అయ్యాక ఇల్లంతా ధూపం వేస్తాము. ఇంట్లో ప్రతి మూలలో ప్రతి రూమ్లో వేస్తే ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇలా ఇల్లు మొత్తం ధూపం ఇచ్చాక బయట ఫ్రంట్ డోర్ ముందు పెట్టేస్తాము. సెకండ్ వచ్చేసి కొంచెం దొడ్డుప్పు, ఇంకా కొన్ని మిరియాలు ఇలా ప్రమిదలో పెట్టి ఫ్రంట్ డోర్ ముందు సైడ్కి పెడతాము. ఇలా పెట్టాక నెక్స్ట్ డే అమావాస్య అయిపోయాక చెట్టులో ఆర్ ఎవరిదొకని ప్లేస్లో వేస్తాము. ఇంకా మెయిన్గా వచ్చేసి ఇంటి ముందు బూడిద గుమ్మడికాయని కానీ, నిమ్మకాయలు కానీ, అలోవెరా చెట్టు ఏదైనా ఇంటి గుమ్మానికి కడితే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఇంకా అమావాస్య రోజు అయితే ఇంట్లో పిల్లలు ఉంటే పక్కగా దిష్టి తీయాలి. ఇలా కొంచెం దొడ్డుప్పు తీసుకొని లెఫ్ట్ హ్యాండ్తో 7 టైమ్స్ దిష్టి తీస్తాము. క్లాక్ వైజ్ ఇంకా యాంటీ క్లాక్ వైజ్తో అనుకుంటూ దిష్టి ఎంత పోవాలి అని అనుకుంటూ దిష్టి తీస్తాము. తర్వాత ఈ సాల్ట్ అనేది ట్యాప్ కింద వేసేసాము, అంటే వాటర్ ఫ్లో ఎక్కడైతే ఉంటుందో అక్కడ. ఇంకా నిమ్మకాయతో కూడా తల నుండి కాళ్ళ వరకు దిష్టి తీసి బయట ఎవరు తొక్కని ప్లేస్లో వేస్తాము. ఇంకా ఇలా లెఫ్ట్ లెగ్కి బ్లాక్ తాడు కడతాము. ఇలా ఎవరైనా కట్టుకోవచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా. గర్ల్స్కి అయితే లెఫ్ట్ లెగ్, బాయ్స్కి అయితే రైట్ లెగ్ కడతారు. లాస్ట్గా ఇలా గ్లాస్ బౌల్లో దొడ్డుప్పు వేసి రూమ్లో ఒక మూలకి పెట్టేస్తే బెడ్రూమ్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఈ సాల్ట్ లాక్కుంటుంది. ఇది ఎవ్రీ వీక్ చేంజ్ చేసుకోవాలి సాల్ట్ అనేది. ఇంకా ఇంట్లో ఇలాంటి సంజీవని పర్వతాన్ని పట్టుకొని ఉన్న ఆంజనేయ స్వామి వారి ఫోటో ఆర్ ఇలాంటి హ్యాంగింగ్ ఏదైనా ఉంటే ఫ్రంట్ డోర్ కింద ఇలా కడతాము. ఇలా ఎవ్రీ అమావాస్యకి ఇవి అన్నీ పాటిస్తే హౌస్ మొత్తం హెల్తీగా పాజిటివ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.